ప్రాచీన కాలంలో దీపకుడు అనే ఒక తపస్వి తన గురువు సన్నిధికి వచ్చాడు. భక్తి శ్రద్ధలతో గురువుకు నమస్కరించి కుతూహలంతో ఇలా ప్రశ్నించాడు. గురుదేవా, పూర్వకాలంలో జంబుడు అనే మహాదైత్యుడు దేవతలందరినీ యుద్ధంలో ఓడించి స్వర్గలోకాన్నే పాలించాడు అని విన్నాను. ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఆ దైత్య సైన్యాన్ని నాశనం చేసి ఇంద్రాది దేవతలకు రక్షణ కల్పించాడని కూడా వింటున్నాను. కానీ నా మనసులో ఒక సందేహం మొదలుతుంది. దత్తులు వారు నిజంగా ఆ దైత్యునితో యుద్ధం చేశారా, లేక తమ యోగ శక్తితో మాత్రమే జయించారా? దయచేసి నా ఈ సందేహాన్ని తీర్చి నాకు జ్ఞానోదయాన్ని కలుగజేయండి అని అడిగాడు. గురువు నిగూఢమైన చిరునవ్వుతో తన శిష్యుణ్ణి చూసి ప్రశాంతంగా బదులిచ్చాడు. దీపక, నీవు అడిగిన ఈ ప్రశ్నే పూర్వం ధర్మరాజు అంటే యుధిష్ఠరుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. ఆ యాదవ శిఖామని చెప్పిన దివ్య కథనే నేను ఇప్పుడు నీకు వినిపిస్తాను. శ్రద్ధగా ఏకాగ్రతతో విను అని ఎలా చెప్పాడు. శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి ఈ విధంగా వివరించాడు. ధర్మరాజా, బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి అత్రి మహర్షి అతి తేజవంతుడు. ఆయన పత్ని అయినటువంటి అనసూయదేవి లోక ప్రసిద్ధమైన పతివ్రత. ఆమె పతిభక్తి తపస్సును చూసి త్రిమూర్తులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ దంపతులకు కాలక్రమంలో దత్తాత్రేయుడు అనే మహాత్ముడు జన్మించాడు. ఈ దత్తుడు సామాన్య మానవుడు కాదు. ఆయన మహాయోగీశ్వరుడు, పరమ తపస్వి, సర్వజ్ఞుడు. విష్ణు భగవానుడి అంశతో భూలోకంలో అవతరించాడు ఆయన. లోకంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయన భార్య పేరు అనఘ. ఆమె కూడా అసాధారణమైన తపస్విని, పతి సేవలో నిమగ్నురాలు. నిత్యం పతిదేవుణ్ణి అనుసరిస్తూ ఆయన సేవలోనే మునిగి ఉంటుంది. ఈ దివ్య దంపతులకు 8 మంది పుత్రులు జన్మించారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానం కలవారు. అనగుడు అంటే దత్తాత్రేయుడు విష్ణువు యొక్క రూపమని, అనగాదేవి ఆమె లక్ష్మీదేవి యొక్క అంశ అని తెలుసుకో. ఈ ఇరు దంపతులు కలిసి వింధ్యా పర్వతం మీద ఏకాంత ఆశ్రమంలో యోగ సాధన చేస్తూ నివసిస్తూ ఉండేవారు. ఇక ఆ కాలంలోనే జంబుడనే భయంకరమైన దైత్యుడు వాడు జన్మించాడు. ఎంతో గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అజేయమైన వరాలు పొందాడు. వాడి శక్తి మదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించాలి అనుకున్నాడు. అసంఖ్యాక దైత్య దానవ రాక్షస సైన్యాలతో అమరావతి పైన దండెత్తాడు.